హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పావని. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కూడా కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, చాలా మంది సిస్టర్స్ అయితే నా సబ్స్క్రైబర్స్ సిస్టర్స్ అయితే అడుగుతున్నారు, అక్క నీ చెయ్యికి ఏమైంది, నీ కాలుకి ఏమైంది చెప్పవా అనేసి అయితే అడిగారు కదా. అదేనండి మన వీడియో. నాకేమైంది అనేది అయితే మీకు చెప్దామని అనుకుంటున్నాను ఈరోజు. కొత్తగా మన వీడియో కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, అలాగే లైక్ చేసుకోండి. ఓకేనా? మరి ప్లీజ్ సపోర్ట్ అయితే ఇవ్వండి అబ్బా. నాకు చేతికి ఏమైంది, నీ కాలుకి ఏమైంది అక్క అనేసి అయితే చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు కదా. నేను దాని గురించి అయితే ఇప్పుడు చెప్తానండి. నాకు 12 సంవత్సరాల క్రితం అయితే నాకైతే యాక్సిడెంట్ అయిందండి. మేమైతే 12 సంవత్సరాల క్రితం అయితే మా ఊర్లో కాకుండా మా వారు డ్యూటీ చేసే దగ్గరనే అయితే కొంచెం కంపెనీకి దగ్గరలో అయితే ఒక విలేజ్లో రెంటుకుంటున్నాము. మాకు మీకు తెలుసు కదా, పాప బాబు అని. ఆ పాపకు బాబుకు మధ్యలో ఇంకొక పాప ఉంటుండే. నా ఛానల్ పేరు శ్రీ సాయి నేహప్రియ అని ఉంది కదా. నేహప్రియ అనేది నా పాప సెకండ్ పాప పేరే అండి. ఇప్పుడు ఫస్ట్ పాప తర్వాత ఆ పాప ఉంటుండే. ఆ పాపకు హెల్త్ బాగాలేకుండే, ఆ పాపకు నాకు హెల్త్ బాగాలేకుండే. అయితే మేము చిన్న విలేజ్ కాబట్టి వేరే గట్కేసర్లో చూయించుకోవడానికి అయితే హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి కొంచెం బ్యాంకులో పని ఉంటే, భువనగిరిలో బీబీనార్లో కొంచెం పని ఉంటే అక్కడ పని చూసుకొని హాస్పిటల్లో చూయించుకొని, అది చిన్న విలేజ్ కాబట్టి కిరాణా సామాను అవన్నీ తీసుకొని అయితే ఇంటికి వస్తున్నామండి. జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే ఇంటికి వచ్చేవాళ్ళం ఫ్రెండ్స్. ఆ 5 మినిట్స్లోనే నా జీవితం మొత్తం అతలాకుతలం అయిపోయిందనమాట. మాకైతే ఒకటి కట్టె టిప్పర్ ఉంటుంది కదా పెద్దది, కళ్ళు మొత్తం కట్టె నింపుకొస్తురంట. అది నేనైతే చూడలేదు. అంటే ఆ కట్టెదా ఏంటిదా అని తర్వాత నా యాక్సిడెంట్ అయిన తర్వాత చెప్పారనమాట. అది గుద్దడం వల్ల నాకు మొత్తం గుద్ది కాలు పైకి చేయి పైకి అయితే ఎక్కిందనమాట. ఓకేనా? అప్పుడు యాక్సిడెంట్లో అయినప్పుడైతే సెకండ్ పాప అయితే అక్కడే చనిపోయింది. నాకైతే కాలు తీసేశారనమాట. కాలు తీసేసి కనీసం చెయ్యి ఇట్లా తీసేయాలన్నారంట. ఈ చెయ్యి ఫింగర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ మొత్తం ఊడిపోయింది అనమాట. ఈ ఏళ్ళు అనేది మొత్తం బయటికి వెళ్ళేసి వచ్చాయంట ఫ్రెండ్స్. నేనైతే చూడలేదు, నాకైతే గుర్తుకు లేదనమాట. ఈ ఫింగర్స్ అనేటివి అన్ని బయటకు వచ్చాయి అనేసి అయితే చెప్పారనమాట మా వారు. ఇక కాలు తీసేసినందుకన్నా కనీసం చెయ్యైనా ఉంచండి అని చాలా రిక్వెస్ట్ చేసిరట, చాలా బతిలాడితే డాక్టర్స్. ఈ కాలు తీసేసినాక ఈ కాలుకు అన్ని ఆపరేషన్స్ అయిపోయినాక 15 రోజులకైతే ఈ ప్లాస్టిక్ సర్జరీ అయితే చేసిరంట ఫ్రెండ్స్. ఈ ప్లాస్టిక్ సర్జరీ చేయడం వల్ల మనకి ఇలా వచ్చిందనమాట. మళ్ళీ తర్వాత ఆపరేషన్ అయితే చేసుకోవాలని చెప్పారు. ఆపరేషన్ చేసుకుంటే పోతుంది అని చెప్పారు. కాకపోతే మళ్ళీ ఇదంతా తీయడము, మళ్ళీ మన స్కిన్, ఇది నా స్కిన్నే అండి. ఇక్కడ పైన లేయర్ తోలు ఉంటుంది కదా, ఆ తోలేమో రైట్ లెగ్ తీశారు. లోపల గుజ్జు కండ అంటారు కదా, ఆ కండ వచ్చేసి నాకే నడుముకు తీశారనమాట. చాలా అంటే చాలా స్టిచ్చెస్ అయితే, చాలా ఆపరేషన్లు అయితే అయ్యాయి అనమాట నాకు. అందుకనేసి అయితే కనీసం నేను దేవుని ఒక్కటే కోరుకుంటాను ఫ్రెండ్స్, దేవుడా ప్లీజ్ నాకైతే హాస్పిటల్ బాధలు తీసుకురాకు ప్లీజ్ అని ఆ దేవుడిని అయితే ఎంత వేడుకున్నా కానీ మళ్ళీ నా లైఫ్ని ఎక్కువ అక్కడికే పంపిస్తుంటాడు అనమాట. ఎందుకేమో దేవుడు ఎంత అడుగుతామో మనము, అది వద్దు దేవుడా అంటే అలానే నన్ను ఎక్కువ హాస్పిటల్కి పంపించడానికే చూస్తుంటాడు అనమాట. ఎందుకంటే ఇది ఆపరేషన్ చేసుకోవాలంటే అప్పుడు నాకు బాబు పుట్ట ముందుకు 8 ఇయర్స్ బ్యాక్కే 2 లక్షలు అడిగారు. 2 లక్షలు ప్లస్ 3 months వాటర్లో చేయబెట్టొద్దు అన్నారు. నాకైతే హాస్పిటల్ పోయిరాగానే ఫుల్ ఫీవర్ వచ్చిందండి. ఫీవర్ రావడం వల్ల నేనైతే ఈ సర్జరీ అయితే చేయించుకోలేదు. మళ్ళీ నాకు ఒకటి ఏంటంటే, నిజంగా మళ్ళీ సర్జరీ చేస్తే నాదే మళ్ళీ స్కిన్ ఇదంతా తీసేసి మళ్ళీ నాదే స్కిన్ తీస్తారంట. మళ్ళీ ఇన్ని గాయాలన్నీ పెట్టుకోవాలనేసి అయితే ఈ సర్జరీ అయితే చేయించుకోలేదండి. మళ్ళీ చేసినా కానీ సక్సెస్ అవుతుందా లేదా, మళ్ళీ నాకు చెయ్యి ఇది జస్ట్
అంత ఈ చెయ్యి ఉన్నంత ఫిట్నెస్ ఇది ఉండదు. చూడండి ఇంతే వస్తుంది. ఇది మనం పిడికిల బట్టి ఇట్లా చేసుకోవచ్చు, కానీ ఈ చెయ్యి అయితే అలాగ రాదనమాట. అందుకనేసి అయితే ఇది చేయించాలా వద్దా అనేసి అయితే భయంతో ఉన్నాను. మీరు అనుకోవచ్చు లారెక్కింది కదక్క, కాలైతే మొత్తం తీసేశారు, మరి చెయ్యి ఎందుకు కొంచెమే ఫ్రాక్చర్ అయిందని మీకు డౌట్ రావచ్చు. ఈ చెయ్యిలో పాప చనిపోయిందని చెప్పాను కదా, నా యూట్యూబ్ డిపి ఫోటో ఉంటుంది కదా, తనే ఆ పాప ఇతను చెయ్యి పట్టుకొని కూర్చోవడం వల్ల, ఆ పాప నా చెయ్యి మీద ఉండడం వల్ల ఆ పాప పైనుంచి టైర్ ఎక్కిందంట ఫ్రెండ్స్. ఆ టైర్ ఆ పాప మీద పాప మీద వెయిట్ పడి మళ్ళీ నా చెయ్యి తన కింద నా చెయ్యి ఉంది కదా, అందుకనే ఇలా అయింది ఫ్రెండ్స్. ఆ సిచ్యువేషన్ తలుచుకుంటేనే ఏడుపు వస్తుంది. ఘోరమైన సిచ్యువేషన్లో నుంచి అయితే నేను బయటకు వచ్చాను. కానీ ఆ టైంలో నేను ఎట్లా బయటకు వచ్చాను, అసలు చనిపోతుంది అని అనుకున్నారు. చాలా నరకం అయితే చూసాను. 3 మంత్స్ దగ్గర అసలు 1 month 15 days హాస్పిటల్లోనే ఉన్నాను. చాలా ఘోరమైన సిచ్యువేషన్లో బయటకు వచ్చాను ఫ్రెండ్స్. నేనైతే కనీసం నా కడుపులో పుట్టిన పాపని ఇట్లా కళ్ళారా చూసుకోలేదనమాట. నేను యూట్యూబ్ డిపి పెట్టింది ఇట్లా అందుకే అండి. ఈ 2 పిల్లలను చూసుకుంటూ ఆ పాపను మర్చిపోకూడదు. తను మనలో ఉండాలి అనే ఉద్దేశంతో తన పేరు తన ఫోటోని పెట్టుకున్నాను. తను నా మీద ఉండడం వల్ల లారీ అనేది పాప చెస్ట్ పై నుంచి ఎక్కిందంట ఫ్రెండ్స్. నాకైతే గుర్తుకు లేదు. నా చేతి మీద ఉండడం వల్ల తన మీదకే లెక్కి తన మీద ప్రెషర్ ఈ చేతి మీద అలా పడడం వల్ల ఈ చేతికైతే సర్జరీలు అయితే చేశారు. మళ్ళీ చేస్తే బాగా అవుతుంది అన్నారు. కాకపోతే మంచిగా ఉంటుందా లేదా అని భయంతో మళ్ళీ ఇంకా ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తే తట్టుకునేంత శక్తి నా దగ్గర లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా సర్జరీలు అయినాయి. అనస్థీషియా నాకు 7 times ఇచ్చారు. ఇప్పటికే అన్ని బాడీలో అన్ని స్టిచెస్, ప్రతి ఒక్క దగ్గర స్టిచెస్ ఉంటాయి అన్నమాట. అందుకనేసి అయితే నేను చాలా మంది అన్నారు ఆపరేషన్ చేసుకోపోయినవురా అని అయితే నాకు చాలా మంది చెప్పారు. కానీ మళ్ళీ డబ్బులు పెట్టినా ఇది సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియదు. మళ్ళీ ఇంకేమైనా ప్రాబ్లం అయితే తట్టుకునేంత శక్తి నా దగ్గర లేదు. మళ్ళీ నా పిల్లలు చిన్నవారు, నా పిల్లలకు చేయాలన్న కష్టమే. మళ్ళీ ఎవరి దగ్గర మనం వదిలిపెట్టలేం కదా. అన్ని ప్రాబ్లమ్స్ తోటి నేను ఈ సర్జరీ అయితే ఎలా ఉంటే అలాగనే అని ఏదో ఇలా గడిపేస్తున్నానండి.